నమస్తే, వెల్కమ్ టు కెరటం న్యూస్. తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత ప్రాచుర్యం ఉన్నటువంటి ప్రధానమైన గోపురాలని, ఆలయాలని, విశిష్ట ప్రదేశాలని పరిచయం చేస్తూ మనం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మనం చారిత్రక ప్రదేశాలను పరిచయం చేస్తూ ఉన్నాం మన యొక్క ప్రేక్షకులకి. ఈరోజు మనం హైదరాబాద్లోని రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ముచ్చింతల్లో ఉన్నటువంటి ఇక్కడ సమతాపమూర్తి విగ్రహాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ దాదాపు 1000వ జయంతి సందర్భంగా రామానుజాచార్యుల యొక్క స్వామివారి విగ్రహాన్ని ఇక్కడ ముచ్చింతల్లో ఏర్పాటు చేయడం జరిగింది. చూడొచ్చు, అందంగా, ఎంతో నిరాడంబరంగా, అందరికీ వినమ్రంగా నమస్కరిస్తూ ఉన్నటువంటి ఆయన యొక్క పంచలోహ విగ్రహాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని ముచ్చింతల్ శ్రీరామ్ నగరంలో 11వ శతాబ్దానికి చెందినటువంటి హిందూ వేదాంతవేత్త, తత్వవేత్త, సమాజంలో అంటరానితనాన్ని, వివక్షను రూపుమాపి సమానత్వ సాధన కోసం కృషి చేసినటువంటి శ్రీ రామానుజాచార్య స్వామివారి విగ్రహాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. దాదాపు ఆయన యొక్క 1000వ జయంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడే అనేకమైనటువంటి యొక్క ఆలయాలను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు, ప్రధాని నరేంద్ర మోడీ గారు ఫిబ్రవరి 5వ తేదీన 2022వ సంవత్సరం వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఈ యొక్క రామానుజ స్వామి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించారు. దాని ఎదురుగానే పెద్ద ఎత్తునటువంటి ఒక భారత జాతీయ జెండాని, మనం రెపరెపలాడుతున్నటువంటి భారత జాతీయ పతాకాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. రామానుజాచార్యుల వారి స్వామి వారి విగ్రహానికి ఎదురుగా అభిముఖంగా ఉన్నటువంటి ఒక జాతీయ జెండాని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. 2013లో దాదాపుగా దీనికి ఒక విగ్రహానికి ఏర్పాటు చేయాలని ఒక అంకురార్పణ జరిగింది. 2014 మే నెలలో రామానుజాచార్య సమతామూర్తి విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. త్రిదండి చిన్నజీయర్ స్వామి యొక్క ఆధ్వర్యంలో మొదట 14 రకాలని పరిశీలించిన తర్వాత ఈ యొక్క నమూనాని ఫైనల్ చేయడం జరిగింది. ఇక్కడ 3D స్కాన్ ద్వారా సాఫ్ట్వేర్ ఫైల్ తయారు చేశారు. ఈ యొక్క విగ్రహానికి ప్రారంభానికి ముందు చైనాకు చెందినటువంటి ఒక ప్రముఖ ఆర్కిటెక్ట్స్ మొత్తం కూడా ఈ యొక్క రామానుజాచార్యుల యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చైనాలో తయారు చేయడం జరిగింది. మొత్తం 1600 భాగాలుగా చైనాలో ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, నిర్మించారు. అక్కడ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ చైనా నుంచి ఇక్కడ తరలించిన తర్వాత విడి భాగాలను మాత్రమే ఇక్కడ కూర్చి ఇక్కడ ఒక వేదిక మీద దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం భారతదేశంలోనే కాక ప్రపంచంలో 2వ అతిపెద్ద విగ్రహంగా చెప్తా ఉంటారు దీన్ని. దాదాపు మొత్తం విగ్రహం యొక్క ఎత్తు 216 అడుగులుంది. ఈ యొక్క విగ్రహం మొత్తం పంచలోహాలతో తయారు చేసిన విగ్రహంగా మనం దీన్ని చూడొచ్చు. మొత్తం 200 ఎకరాల్లో యొక్క రామానుజాచార్యుల యొక్క స్వామివారి యొక్క విగ్రహాన్ని స్థాపించిన ప్రదేశాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ మొత్తం 1800 టన్నుల పంచలోహాలని ఈ యొక్క విగ్రహంలో వినియోగించినట్టుగా ఇక్కడ తెలుస్తా ఉంది. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటే అంతా సమానమే, మనుషులంతా సమానమే, మనమంతా సమానమే అని చెప్పి దాదాపు 1000 ఏళ్ల క్రితమే ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఈ యొక్క సమతామూర్తిగా భావించినటువంటి ఈ యొక్క రామానుజాచార్యుల యొక్క స్వామివారి విగ్రహాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనే ఒక పేరు కూడా పెట్టడం జరిగింది. ఈ యొక్క విగ్రహం ఎత్తు 108 అడుగులుగా నిర్ధారించారు. దానికి సంబంధించి పద్మంపీఠం ఎత్తు కూడా 27 అడుగులు, అట్లాగే త్రిదండం ఎత్తు 135 అడుగులు తో దీని యొక్క తయారు చేశారు. అలాగే పక్కనే ఆడిటోరియం కూడా చూడొచ్చు. మనం ఇక్కడ వివిధ సభలు, సమావేశాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం స్క్రీన్లో. మనం ఇది ఆడిటోరియం. వివిధ కార్యక్రమాలు అలాగే వేడుకలు నిర్వహించుకునేందుకు ప్రత్యేకంగా స్వామివారికి ఎడమ చేతి వైపున ఈ యొక్క ఆడిటోరియం నిర్మించినట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. పండితులు, సభలు, సమావేశాలు, అర్చకులు, ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక సమావేశాలకు ఇది కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. అయితే ఒకసారి ఈ యొక్క విగ్రహాన్ని యొక్క పరిస్థితిని చూసినట్టయితే దాదాపు రామానుజాచార్యుల స్వామివారి విగ్రహ ఏర్పాటుకు ముందు 1000వ జయంతి సందర్భంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2022 ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడొచ్చు, మనం అనేకమైనటువంటి ఆలయాల సమూహాలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నిజంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా పరిడవిల్లుతున్న ఈ ప్రాంతాన్ని మనం చాలా ఆహ్లాదకరంగా చుట్టూ మొత్తం 200 ఎకరాల్లో విస్తరించినటువంటి ఆహ్లాదకర యొక్క వాతావరణాన్ని
కళ్ళ ముందు సాక్షాత్ హైదరాబాద్ ముచ్చింతల్లోని సమతామూర్తి విగ్రహాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఎంతో సౌమ్యంగా రెండు చేతులు జోడించి వినయంగా వినమ్రంగా ఆసీనులైనటువంటి రామానుజాచార్యుల వారి విగ్రహాన్ని మనం ఇక్కడ చూస్తాను. ఇక్కడ ఆయన గారి విగ్రహం మీదుగానే విమానం పోతున్న దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఎయిర్పోర్ట్కి అత్యంత సమీపంలో ఉన్నటువంటి కాబట్టి ఇక్కడ విమానాన్ని కూడా చూస్తా ఉన్నాం మనం. ఇక్కడ కరెక్ట్గా రామానుజాచార్యుల వారి విగ్రహం పైనుంచే విమానం పోతా ఉన్న దృశ్యాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. సరిగ్గా విగ్రహం పక్కకుండానే ఆ విమానం వెళ్తా ఉంది. అయితే భారతదేశంలోనే కాక ప్రపంచంలో ఇది 2వ అతిపెద్ద విగ్రహంగా మనం కీర్తి గడించినది మనం తెలుసుకోవచ్చు. మొత్తం చైనాలో తయారు చేసినటువంటి యొక్క విగ్రహాన్ని వివిధ భాగాల్ని వివిధ రూపాలు ఇక్కడ తరలించిన తర్వాత అన్ని భాగాల్ని కలిపి ఇక్కడ విగ్రహంగా రూపొందించారు. అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకునేందుకు వీలుగా 200 సువిశాల ఎకరాలలో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అట్లాగే స్టీల్ ఫ్రేమింగ్తో పంచలోహాలతోటి ఈ యొక్క విగ్రహాన్ని కూడా తయారు చేసినట్టుగా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆధారాలను బట్టి తెలుస్తూ ఉంది. దాని పక్కనే మరో జూనియర్ స్వామీజీని కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఆయన కూడా 2 చేతులు జోడించి ఆశీనులైన విగ్రహాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అత్యంత ఎత్తైనటువంటి ఆర్చులు లోపలికి రమ్మన్నట్టుగా ఆహ్వానిస్తున్నట్టుగా ఇక్కడ ఒకే యాంగిల్లో 2 విగ్రహాలను కూడా మనం చూడవచ్చు. ఇక్కడ మొత్తం స్టీల్ ఫ్రేమింగ్ తోటి పంచలోహాలతోటి ఏర్పరిచినటువంటి విగ్రహాన్ని 2022 ఫిబ్రవరి 5వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించారు. సమతామూర్తి విగ్రహాన్ని తన యొక్క 1000వ జయంతిని పురస్కరించుకొని ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేశారు. ఇక్కడే ఆయనకి అభిముఖంగా ముందుగా స్వాగతం పలుకుతున్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ వాస్తవంగా ఆంజనేయ స్వామి నలుపు రంగులో ఉండటం అనేది చాలా అరుదు. ఇక్కడ నలుపు రంగులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని మనం ఇక్కడ చూడొచ్చు స్క్రీన్లో. ఈయన అందరికీ అభివాదం చేస్తూ చూడొచ్చు. అట్లాగే ఆయనకి ఎడమ వైపున మరో నిర్మాణం ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ అందంగా అనేకమైన గజరాజుల్ని ఇక్కడ వివిధ రూపాల్లో అలంకరించారు. ఇవన్నీ కూడా రామానుజ స్వామి చార్యుల వారికి ముందుగా ఒక తన మండపాన్ని మోస్తున్నట్టుగా అందమైన గార్డెన్ కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. రంగురంగుల పూలతోటి 200 ఎకరాల్లో సువిశాల ప్రాంగణంలో విస్తరించినటువంటి రామానుజాచార్యుల వారి యొక్క సమతామూర్తి ప్రాంగణాన్ని మనం చూస్తా ఉన్నాం. హైదరాబాద్ సమీపంలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో ఈ యొక్క ముచ్చింతల్లో ఉన్నటువంటి యొక్క ప్రదేశాన్ని మనం ఆధ్యాత్మిక కేంద్రంగా అట్లాగే పర్యాటక కేంద్రంగా ఇది కీర్తి గడించింది. ఇక్కడ రథాన్ని కూడా మనం చూడొచ్చు. ఇక్కడ రథ చక్రాలు కింద ఇదంతా రథం ఆకారంలో ఇక్కడ ప్రత్యేక నమూనాని మనం చూస్తా ఉన్నాం. రామానుజాచార్యుల వారి విగ్రహానికి ముందుగా ఉన్నటువంటి ఈ యొక్క నిర్మాణాలన్నీ కూడా చూసేందుకు చాలా అందంగా చెక్కబడి ఏకశిలతో దాదాపు ఒకే రాజుతో వీటన్ని చెక్కినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. ఇవన్నీ కూడా వివిధ ప్రాంతాల నుంచి శిలలను తెప్పించి వీటిని ఏర్పాటు చేసి అందంగా అలా అమర్చి ఒక సుందరమైనటువంటి ఒక రూపంగా తీర్చిదిద్దారు. ఇక్కడ చూడొచ్చు అనేకమైనటువంటి స్తంభాలని ఇక్కడ శిలల్ని స్తంభాలుగా మార్చినటువంటి ఒక అరుదైనటువంటి రూపాన్ని శిల్పాలను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. చూసేందుకు చాలా అందంగా లోపల ఆహ్వానానికి ఎదుర్కొన్న గేటు ప్రారంభానికి గేట్ ఇది. ఒక పిల్లర్ వెంట మరో పిల్లరు చూడొచ్చు. లోపలికి వెళ్ళడానికి ఇది ప్రధానమైన రహదారి.
ఎక్కడ కూడా శుభ్రంగా ఎక్కడ చూసినా కూడా ఎంతో నీట్గా ఈ యొక్క ఆలయాన్ని ఈ యొక్క ప్రదేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. రామానుజ స్వామి చార్యుల స్వామి వారి లోపలికి వెళ్ళేటువంటి ప్రాంతం ఇదంతా కూడా అత్యంత నిఘా కెమెరాల మధ్య యొక్క ప్రదేశాన్ని చూడొచ్చు ఎన్నో రకాల ఆలయాల్ని ఎంతో సువిశాల ప్రాంగణం వంటి యొక్క ప్రాంగణాన్ని మనం చూడొచ్చు. మొత్తం 200 ఎకరాల్లో ఈ యొక్క ప్రాంగణాన్ని చూశారు. ఇది ఆడిటోరియం, రామానుజాచార్యుల వారి ఎదురుగా ఉన్నటువంటి ఆడిటోరియం. ఇది వివిధ రకాల హైందవ సాంప్రదాయ పద్ధతుల్లో జరిగినటువంటి సమావేశాలకి ఇది ఏర్పరిచినటువంటిది. ఎంతో అందంగా ఉన్నటువంటి యొక్క సమతామూర్తి స్థాపించినటువంటి ఈ ప్రాంతాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు అందమైనటువంటి శిల్పకళతో పాటు అట్లాగే అందమైనటువంటి గ్రీనరీని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. వివిధ రూపాల్లో చక్కగా ఆలయం యొక్క వివిధ రకాల టెంపుల్స్ నిర్మాణాల ముందు ఏర్పడినటువంటి ఇవన్నీ కూడా చాలా చక్కగా పచ్చగా ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉన్నాయి. సమతామూర్తి విగ్రహానికి ఎదురుగా ఉన్నటువంటి ఈ యొక్క నిర్మాణాలు కట్టడాలను చూస్తే ఔరా అనిపించేలాగా ఎంతో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేస్తూ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ నిర్మాణాలను మనం చూస్తున్నాం. ఒక చారిత్రక ప్రదేశంగా ఉన్నటువంటి ఈ ప్రదేశం నిజంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇన్ని విగ్రహాల నడుమ, ఇన్ని యొక్క ఆలయ నిర్మాణాల నడుమ రామానుజాచార్యుల వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. ఎక్కడ కూడా మనం ఎంతసేపు చూసాము, దాదాపుగా ఎక్కడ కూడా చెత్త కానీ ఎలాంటి మొత్తం పూర్తిగా శుభ్రంగా ఎంత చక్కగా ఉందో చూడొచ్చు. నిజంగా చూడదగిన ప్రదేశంగా అనేక మంది ఇక్కడికి వస్తూ ఉంటారు చూడటానికి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు కానీ ఇక్కడికి వచ్చి రామాచార్యులను దర్శించుకొని ఇక్కడికి వెళ్తూ ఉంటారు. ఎంతో సుందరమైన ప్రదేశంగా, ప్రశాంతమైన భక్తిభావం పొంగి పొర్లినటువంటి ఈ ప్రాంతంలో నిజంగా చూడాల్సినటువంటి ప్రదేశంగా అనేక మంది అభిప్రాయపడుతూ ఉంటారు.